लक्ष्मी शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननं हर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకం. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనం. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, కురుక్షేత్రములోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధం చేయగోరిన వారై సమకూడిన తరువాత ఏమి చేశారు? రెండవ శ్లోకం. సంజయువాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టు సైన్యమును చూసిన తర్వాత రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికాడు. మూడవ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి. నాలుగవ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథి. ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధారులు చాలామంది ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు. ఐదవ శ్లోకం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోధులు కూడా ఉన్నారు. ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 1 నుండి 5వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. రేపు 5 నుండి 10వ శ్లోకం వరకు చెప్పుకుందాం. మీరు కూడా నాతో పాటు భగవద్గీత రోజు చదువుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.